యొక్క రాజ్యాంగంలో ఏదైతే రచించారో దాన్ని సాకారం చేయలేకపోయారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఆర్థికంగా కాదు, ఈ రోజు రాజ్యాధికారం కూడా ఈ బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు కూడా చెందాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తించే ఈ రోజు అనేకమైన మార్పులు తీసుకొచ్చిన విషయం కూడా మీకందరికీ కూడా తెలిసిన విషయమే. ఇంతేకాదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా సంక్షేమాన్ని కూడా మేము అందించిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. చాలా మంది వ్యక్తులు కూడా మాట్లాడి ఉన్నారు. ప్రజలు మన ఉప ముఖ్యమంత్రితో పాటు మన జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, మన నాయకులు ప్రభాకర్ రావు గారు చాలా మంది కూడా ఉన్నారు. వారు కూడా అనేక విషయాలు కూడా మీకు విశదీకరిస్తారు. కానీ మీ అందరికీ ఒకటి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజు సంక్షేమాన్ని అందరికీ చెందాల్సిన అవసరం కూడా ఉంది. ఆ సంక్షేమం అంటే ఏదో ఓట్ల కోసం కాదు. ఆ సంక్షేమంతో వారి కుటుంబాలు బాగుపడాలి. ఆ సంక్షేమంతో కానీ ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వారి పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదవాలి. డాక్టర్లు, ఇంజనీర్లు అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలి. కేవలం ధనవంతుల పిల్లలు మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలోనో లేకపోతే మెడికల్ కాలేజీలోనో డొనేషన్ కట్టి కాదు. ఈ రోజు ఏ పేద పిల్లవాడైనా కూడా వాడు చదువుకుంటే చాలు చదివిస్తానని చెప్పిన విషయాన్ని దీన్ని అమలు పరిచిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తున్నాం. అంతేకాదు ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమమైనా కూడా సాచ్యురేషన్ పద్ధతిలో తీసుకొచ్చాడో అలాగే పద్ధతి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని తెచ్చి ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే ఓట్లు వేసి ఉండవచ్చు, ఓట్లు వేయకపోయిండవచ్చు, లేకుంటే కులాలకు మతాలకు అతీతంగా అర్హత ప్రామాణికం కూడా గుర్తించి మీకందరికీ కూడా తెలుసు, ఏదో కొన్ని కోట్ల రూపాయలు కాదు, 1,00,000 కోట్లు కాదు, 2 కాదు, 4,41 కోట్ల రూపాయలు, దాదాపుగా 4 లక్షల కోట్లకు పైబడి కూడా ఈరోజు డైరెక్ట్ అంటే డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. మేము తీసుకొని వస్తుంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేకమైన అభాండాలు కూడా వేస్తున్నారు. ఇదంతా కూడా ఆర్థికంగా కూడా దివాళా తీస్తామని చెప్పేసి. కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ఈ సంపద నిజంగా పేదవాడు అనేవాడు నిజంగా వాళ్ళ పిల్లలు చదువుకోకూడదా లేదా అని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు కల్పించినా, ఎన్ని కుట్రలు కల్పించినా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ఈ సంక్షేమం ఆగదు అని చెప్పి ప్రకటించారు. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా కూడా ఇలా సామాజిక సాధికారిక అని చెప్పి అంటున్నామంటే 70% బడుగు బలహీన వర్గాలకు కూడా అనేకంగా కూడా ఇవన్నీ కూడా అందించే. ఎందుకంటే ఈ రోజు 4 కోట్లకు పైబడిన ఇవన్నీ కూడా ఏదైతే అందించామో అవన్నీ కూడా దాదాపుగా 70% జనాభాకు, పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి. అలాగే ఈ రాష్ట్రంలో ఇంత అందిస్తే ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే మీరందరూ కూడా అనుకుంటారు ఈ 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే 2,000 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు సంక్షేమం మీకు అందించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకువస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వెనుకబడిన కులాల బీసీలకు 665 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే షెడ్యూల్ కాస్ట్ ఎస్సీలకు అంటే హరిజనులకు 179 కోట్ల రూపాయలు, అలాగే గిరిజనులకు 73 కోట్ల రూపాయలు, మైనారిటీలకు 224 కోట్ల రూపాయలు, ఇతరులకు 200 కోట్ల రూపాయలు. అలాగే ఇల్లు లేని వారు ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని జిల్లా కేంద్రం ఎంతో మంది కూడా చాలా మంది ఉద్యోగస్తులు పెద్ద అందరూ కూడా ఉంటారు. కానీ తక్కువ వారికి కూడా 23,000కు పైబడి కూడా జగనన్న కాలనీలో ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 140 కోట్లు కూడా ఖర్చు పెట్టి స్థలాలకు. అలాగే నువ్వు అందరికి కూడా ఇల్లు శాంక్షన్ చేసి ఇక్కడ 400 కోట్ల రూపాయలు కూడా ఇళ్లకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాదు ఈ రోజు సంక్షేమాన్ని పండిస్తూ అభివృద్ధి అనేది కూడా లేకుండా చేసిందని కూడా చెప్తున్నారు. కానీ నేను చెప్తున్నాను ఈ అనంతపురమే ఉదాహరణ. మీరే ప్రత్యక్ష సాక్షులు. ఈ సంక్షేమానికి కానీ ఈ అభివృద్ధికి కానీ ఈ అనంతపురంలో రోడ్లు ఇవన్నీ లేవంటే
మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా లేని విధంగా కూడా 800 కోట్ల రూపాయలతో కూడా ఈ రోజు కూడా ఇచ్చి మేము ఇక్కడ రోడ్లు కావాలని చేసాం. మేమేదో ఎన్నికలు వస్తున్నాయని మేము ఈ మాట చెప్పలేదు. మీరే ప్రత్యక్ష రావచ్చు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాం. గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు చంద్రబాబు నాయుడు గారి వారికి కానీ మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దానికి కార్యక్రమము ప్రజలకు చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దయచేసి ఇంతకంటే ఎక్కువ విషయాలు కూడా ఈ రోజు మనకి అన్ని కూడా చెప్పగలరు. ఈ రోజు అలాగే ముఖ్యంగా కూడా మన పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారిని కూడా మాట్లాడవలసిందిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.